హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మనందరి వంట. ఈరోజు మనం గుమగుమలాడే ఆంధ్ర స్టైల్ గోంగూర పులుసు చూడబోతున్నామండి. మన శరీరంలో ఐరన్ డెఫిషియన్సీ ఉందనుకో ఈ గోంగూర తీసుకుంటే కనుక చక్కగా పోతుంది. మరి చూసేద్దామా? ముందుగా ఇలా నేను గోంగూర తీసుకున్నానండి. ఇది పుల్లటి గోంగూర, అంటే కాడలు ఎర్రగా ఉంటాయి కదా, ఆ గోంగూర తీసుకోవాలి. ఆకుకూరలు మనం వండుకుంటున్నప్పుడు వాటిని 1కి 10 సార్లు కడుక్కుంటేనే మంచిది. అలాగే నేను ఈ ఆకుని శుభ్రం చేసి ఉంచుకున్నాను. ఆకుకూరలు కడిగేటప్పుడు నీళ్లు వంపకుండా ఆకుని పైపైనే తీస్తూ నీళ్లు మారుస్తూ ఉంటే దాంట్లో ఉన్న మట్టి పురుగులు అన్నీ పోతాయి. ఇప్పుడు నేను ఇలా కట్ చేసుకున్నానండి. ఇంచుమించు 5 కట్టల గోంగూర తీసుకున్నాను. లేదు అంటే ఒక పెద్ద కప్పు గోంగూర తీసుకున్నా సరిపోతుంది. ఎంత ఎక్కువైనా అంత మంచిది ఆరోగ్యానికి. ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. అలాగే 2 టొమాటోలను ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇలా నిమ్మకాయ అంతా చింతపండు వేసుకున్నాను. కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఇంతకు ముందే అంటే ఒక అరగంట ముందే నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు తీసుకోవాలి. ఒక పావు కప్పు తీసుకోవాలండి. లేదు అనుకో 2-3 స్పూన్లు తీసుకున్నా సరిపోతుంది. ఇలా ముందుగా నానబెట్టడం వల్ల చక్కగా ఉడుకుతుంది. కొద్దిగా నీళ్లు పోసుకొని 4-5 పచ్చిమిరపకాయలు ముక్కలుగా కట్ చేసి వేసుకొని కుక్కర్ విజిల్ పెట్టి జస్ట్ 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. ఎందుకంటే గోంగూర మామూలుగా మనం మూకుళ్ళలో వేయించుకున్న తొందరగా ఉడికిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి 2 స్పూన్ల పప్పు నూనె వేసుకుని పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఒక ఎండుమిర్చి వేసుకుని ఇలా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసుకొని అలాగే కొంచెం కరివేపాకు, కొంచెం ఇంగువ వేసుకొని ఈ తాలింపు రెడీగా ఉంచుకోవాలి. ఇంగువ వేసుకుంటే పుల్లటి పదార్థాల్లో భలే ఉంటుందండి టేస్ట్. చూసారా, గోంగూర చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని ఒకసారి కలిగి తిప్పుకొని అంటే అంతా కలవాలన్నమాట. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ కారం వేసుకోవాలి. రుచికి సరిపడా 1/4 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ ధనియాల పొడి, కొంచెం పసుపు వేసుకొని ఒకసారి బాగా కలిపి మనం ఆల్రెడీ రెడీ చేసి ఉంచుకున్న ఈ తాలింపు అనేది వేడివేడిగా వేసుకుంటే కనుక గుమగుమలాడిపోతుందండి టేస్ట్. చివర్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పులుసు అనేది కొంచెం పల్చగానే ఉంటుందండి. మామూలుగా ఉండే పులుసులాగా చిక్కగా ఉండదు. ఇలా గోంగూర పులుసు ఇలా చేసుకుంటేనే టేస్ట్గా ఉంటుందన్నమాట. దీన్ని మనం అన్నంతో తీసుకోవచ్చు, లేదంటే చపాతీలతో పాటు తీసుకున్నా సరే చాలా బాగుంటుంది. చర్మం పాలిపోతున్నా, జుట్టు ఊడిపోతున్నా, ఐరన్ శాతం తక్కువగా ఉన్నా, ఎదిగే పిల్లల్లో, పెద్దవాళ్ళల్లో అందరూ తప్పకుండా తీసుకోవాలండి ఈ గోంగూరని.